కొన్ని మూవీస్ ఓటీటీలో చూద్దాంలే అని అనుకుంటాం, కానీ కొన్ని మూవీస్ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు అన్నట్టుగా థియేటర్లోకి వెళ్ళే చూస్తాము అని అనుకుంటాం కదా. ఎందుకంటే కొన్ని మూవీస్ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్, ఆ సౌండ్ అది బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ఈ మధ్యకాలంలో మేము ఫ్యామిలీ అందరం కలిసి చూసిన లాస్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ. సో థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి అని అంటే ఆ టికెట్ల కాస్ట్ కంటే ఈ కొనుక్కునే చిరుతిండి కాస్టే డబల్ అవుతున్నది అని చెప్పేసి నేను ఈ మధ్యకాలంలో సినిమాకి ఎప్పుడు వెళ్ళినా కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇట్లా 2 స్నాక్ ఐటమ్స్ అయితే చేసుకుని వెళ్తాను. చేస్తానేమో 2 స్నాక్ ఐటమ్స్ చేస్తాను. ఇన్ కేసు రెండిట్లలో ఏదైనా ఒకటి మాత్రమే నేను చేయగలను అని అనుకుంటే ఒకటైనా చేసి తీసుకెళ్తాను, కానీ అసలు అక్కడ మాత్రం కొనియానండి. అసలే అక్కడ పెట్టే డబ్బులకి ఇంకొక 2-3 సినిమాలు చూసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే నేను ఎటుకుల తాలింపు అయితే చేస్తాను. ఎటుకుల తాలింపు చాలా సింపుల్ అండి. అటుకుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి, నూనె వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అట్లనే పల్లీలు పుట్నాలు ఇవి రెండింటిని కూడా నూనెలో ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేయాలి. ఇవన్నీ అటుకుల మిశ్రమంలో కలిపిస్తే అయిపోతుంది అనమాట. దీన్ని మా సైడ్ అటుకుల తాలింపు అని అంటాం, మరి మీ సైడ్ ఏమంటారు? ఇంకొకటి వచ్చేసి స్వీట్ కార్న్ అండి, మసాలా స్వీట్ కార్న్. మేము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఖచ్చితంగా స్వీట్ కార్న్ అయితే తెచ్చుకుంటాము. ఒకవేళ మూవీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా నా దగ్గర ఉంటేనేమో ఇది చేసి తీసుకెళ్తాను, లేదంటే అటుకుల తాలింపు అయినా తీసుకెళ్తాను. రెండిట్లో లేదో ఒకటైతే నాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఈ మసాలా స్వీట్ కార్న్ కూడా చాలా సింపుల్. ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పొడి వేస్తే అయిపోతుందండి. కంకి గింజల్ని మనం నూనెలో వేయించుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా బేబీ ఫుడ్ అని చెప్పేసి స్టీల్ బాక్స్లో తీసుకుపోతుంటిని. అంతగా ఎవరు నన్నైతే చెక్ చేయలేదు. సో అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.